వైఎస్ఆర్ మీడియా నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరు మొత్తం తిరిగి వస్తుందట. ఈ సామెతను భారత రాష్ట్ర సమితి నాయకులు నిజం చేసి చూపించే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించి అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో స్వచ్ఛ బయో అనే కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అలా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిందో లేదో వెంటనే భారత రాష్ట్ర సమితి రంగంలోకి దిగింది. ఆ పార్టీ నాయకుడు మండే క్రిషాంక్ విలేకరుల సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. స్వచ్ఛ బయో అనేది 17 రోజుల క్రితం ఏర్పడిన కంపెనీ. ఈ కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు డైరెక్ట్ గా ఉన్నారు. అందువల్లే ఆ కంపెనీకి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారు. దేనికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు? భూముల కోసమా, రాయితీల కోసమా అని ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో ఆయన ట్విట్టర్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రీట్వీట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది, సునిశ్చిత పరిశీలన అంటూ కామెంట్స్ చేశారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు విషయాన్ని భారత రాష్ట్ర సమితి మర్చిపోయింది. 15 రోజుల ముందు ఏర్పాటు చేసిన కంపెనీతో ఎంఓయూ ఎలా కుదుర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు అసలు లేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. అంటే మీడియా మొత్తం వాళ్లకు బకాలు ఊదుతుందని, భజంత్రీలు వాయిస్తుందని అనుకుంటున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 2022 జూలై 10న భువి బయోకెమికల్స్, దాత్రి బయోసిలికేట్స్ అనే కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 1200 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో భువి కంపెనీ 1040 కోట్లు, దాత్రి కంపెనీ 160 కోట్లు పెట్టుబడులు పెడతాయని ప్రకటించాయి. ఈ కంపెనీల ద్వారా 2300 మందికి ఉద్యోగాలు వస్తాయని నాడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కంపెనీల కోసం జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ శివారులో 95 ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో భువి కంపెనీ కోసం 80 ఎకరాలు, దాత్రి కంపెనీ కోసం 15 ఎకరాలు కేటాయించారు. అయితే ఒప్పందం జరగకముందే జూలై 1న నమస్తే తెలంగాణలో విశ్వ విపణిలో మెట్ల చిట్టాపూర్ అనే శీర్షికను ఓ కథనం ప్రచురితమైంది. తెలంగాణ టుడేలో తెలంగాణకు 1200 కోట్ల పెట్టుబడులు, 2300 మందికి ఉద్యోగాలు అనే శీర్షికన మరో కథనం ప్రచురైంది. అయితే ఇక్కడే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై 10న భువి, దాత్రి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నాటి ప్రభుత్వం అసలు విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఎందుకంటే ఈ కంపెనీలు జూలై 14, జూలై 19న ఏర్పడ్డాయి. ఇదే విషయం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వెబ్సైట్ లో కనిపిస్తుంది. ఈ కంపెనీల ఆదాయ వ్యవహారాలు 0 అని ఉన్నాయి. పైగా ఈ కంపెనీలకు సొంత వెబ్సైట్లు కూడా లేవట. ఆదాయం, ఖర్చు 0 ఉన్న కంపెనీలు 1200 కోట్ల పెట్టుబడులు పెడతాయి అంటే నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా నమ్మారు? అడ్డగోలుగా భూములు ఎలా కేటాయించారు? అన్ని ఎకరాల భూములు కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ తట్టెడు మట్టి తీయలేదు, కనీసం పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఈ కంపెనీలు ఇథానాల్ తయారు చేస్తాయని, రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అప్పట్లో కేటీఆర్ చెప్పారు. కానీ ఇదే భారత రాష్ట్ర సమితి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఇథానాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే స్వచ్ఛ బయో విషయంలో గత 3 రోజులుగా భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా, ఆ పార్టీ నాయకులు నానా యాగి చేస్తున్నారు. ఒక యూట్యూబ్ జర్నలిస్టుకు వెబ్సైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన కంపెనీతో ఒప్పందం ఎలా కుదుర్చుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు అసలు లేని కంపెనీతో నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారో బయటికి చెప్పడం లేదు. అసలు ఆదాయం లేదా వ్యాయం లేని కంపెనీ 1200 కోట్ల పెట్టుబడులు పెడతామంటే నాటి ప్రభుత్వం పెద్దలు ఎలా నమ్మారో మరి. పైగా ఈ కంపెనీలకు సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ శ్యామల్ రావు నాడు కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంటున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పిలుపునిచ్చిన బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రధాన భూమిక కేటీఆర్ పోషిస్తున్నారని, ఆయనను నమ్మి తాము ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలని పంజాబ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు ఒత్తిడి చేశారని, కానీ తాము కేటీఆర్ మీద ఉన్న నమ్మకంతో మాత్రమే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని ప్రకటించారు. అయితే
అవన్నీ గాలి మాటలని, పెట్టుబడులు పెట్టింది లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదని తర్వాత గానీ మెట్ల చిట్టాపూర్ వాసులకు అర్థం కాలేదు. స్వచ్ఛ బయో కంపెనీని షెల్ కంపెనీగా చెప్తున్న కేటీఆర్ అండ్ కో భువి దాత్రి కంపెనీలను ఏమని సంబోధిస్తాయి? అసలు లేని కంపెనీకి భూములు ఎలా కేటాయిస్తాయి? ఆదాయం వ్యయం సున్నా ఉన్న కంపెనీలు 1200 కోట్ల పెట్టుబడులు పెడతాయి అంటే ఎలా నమ్మాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికి నాటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్దే అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.